శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో యూపీఎస్సీ ఆధ్వర్యంలో జరిగే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రి సవిత. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్లో 6 నెలల నుంచి బీసీ అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వ ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ అందజేస్తుందని అన్నారు మంత్రి సవిత. ఇక 100 మంది అభ్యర్థులకు ప్రైవేటు విద్యా సంస్థలకు ధీటుగా నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ అందజేస్తున్నామని అన్నారు. బీసీ భవన్లో డిజిటల్ లైబ్రరీ, ఇక డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామని, ఒక్కో అభ్యర్థిపై 2 లక్షల రూపాయల వరకు కూడా వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు. ఇక బీసీ బిడ్డలు ఉన్నత స్థాయిలో నిలవాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యమని అన్నారు మంత్రి సవిత. చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు. ఎందుకంటే బడుగు బడిన వర్గాల కోసం, కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి మరి 43 మహానాడు కార్యక్రమాలు చేసుకున్నాం. మరి ఈ రోజు రాయలసీమలో, ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈ రోజు రేపటి రోజు 3 రోజులు మహాపండగ జరుగుతోంది. ఆది సందర్భంగా మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి టీం, అంటే యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం. నారా లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలుపుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా 200 కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం, మహానాడుకు వస్తామని యువత అంతా బయలుదేరారు. వారికి కూడా చాలా సంతోషం. అది 44వ మహానాడుకు 44 సైకిళ్లతో యువగలము టీం అంతా బయలుదేరి వెళ్ళటం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది. రాష్ట్ర